ఈరోజు నా దగ్గర ఉన్న కొన్ని సిల్వర్ కాయిన్స్ చూపిస్తాను. చాలా రోజుల నుంచి సిల్వర్, వెండి కలెక్ట్ చేయటము నా హాబీస్లో ఒకటనమాట. అన్నీ ఒకసారి కొనను, ఎప్పటి నుంచో కలెక్ట్ చేస్తున్నా కొన్ని. ఇదిగో మన సిల్వర్ కలెక్షన్ బ్యాగ్ ఇంత పెద్దగా ఉంది, మొత్తం నింపేశాడు అనుకుంటున్నారు కదా, అంత లేదు, కిందే ఉన్నాయి. ఓకే, ఓకే, ఇదిగో ఇదొకటి ఓపెన్ చేద్దాం. ఓకే, ఇదిగో 2, 3, 4, 5. ఇదేంటి, ఇది కూడా అదే అనుకుంటా. ఇదిగో దీని గురించి కూడా చెప్తా. ఇది స్పెషల్, ఇది కూడా చెప్తా. ఓకే, వీటిల్లో ఇగో ఓకే, దీని స్పెషాలిటీ ఏంటంటే, నేను సిల్వర్ కలెక్ట్ చేయటం మొదలుపెట్టిన తర్వాత నేను కొన్న మొట్టమొదటి సిల్వర్ కాయిన్ ఇదే. యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు తయారు చేసిన అఫీషియల్ బులియాన్ కాయిన్ అంటే సిల్వరు అఫీషియల్గా గవర్నమెంట్ తయారు చేసి గవర్నమెంట్ ప్రింట్ ఉండే కాయిన్ని బులియాన్ కాయిన్స్ అంటారు. చాలా దేశాలు వాళ్ళ కంట్రీలో ఉండే సిల్వర్ని మైనింగ్ చేయడానికి వేరే కంపెనీలకి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ తీసుకొని దానిని సిల్వర్ అమ్మే ఏజెంట్లు అందరికీ అమ్మిద్ది అనమాట. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కుంటాం. కొన్ని గవర్నమెంట్ దగ్గర నుంచి డైరెక్ట్గా మనం కొనుక్కోలేము, ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర నుంచి కొనుక్కోవాలంటే ఆర్డర్స్ పెద్దగా ఉండాలి. ఒక 10,000 కాయిన్లు, 20,000 కాయిన్లు అన్నని మనం కొనుక్కోలేం కదా. ఇదిగో దీని పేరు అమెరికన్ సిల్వర్ ఈగల్. ప్రతి కాయిన్ కూడా 31.1 గ్రామ్స్. ఎప్పుడైనా సరే ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ని ట్రాయ్ ఔన్స్ అనే దాంట్లో కొలుస్తారు. ట్రాయ్ ఔన్స్ అంటే 31.1 గ్రామ్స్. ఒక్కొక్కటి 1 ట్రాయ్ ఔన్స్ అనమాట. ఇది మొట్టమొదటి కాయిన్. ఓకే, వీటిల్లోకి వెళ్దాం. ఇదిగో ఇది ఇక్కడ పెడదాం. నెక్స్ట్ ఇది ట్యూబ్ అనమాట. ఒక్కొక్క ట్యూబ్లో కొన్ని ట్యూబ్లోనేమో 20 కాయిన్స్ ఉంటాయి, కొన్ని ట్యూబ్లోనేమో 25 ఉంటాయి. ట్యూబ్ ఫుల్ అయితే అనమాట. ఓకే, దీంట్లో ఓకే ఇక్కడ కనపడేవన్నీ 2 ounce కాయిన్స్, అంటే ఒక్కొక్కటి 2 ట్రాయ్ ఔన్సెస్ అంటే 62.2 గ్రామ్స్ అనమాట. ఇది ఒక్కొక్కటి. ఇది ఆస్ట్రేలియన్ కోవాలా. ఓకే, ఆస్ట్రేలియా వాళ్ళు ప్రింట్ చేసిన సిల్వర్ కాయిన్స్ అనమాట. దీన్ని యుఎస్లో చాలామంది డీలర్స్ ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారనమాట. ఓకే, ఇవన్నీ అయ్యే. ఆస్ట్రేలియాలో 1 ounce కూడా ఉంటాయి. ఇది 1.5 ounce అంటే 50 గ్రామ్స్, కొంచెం అటు ఇటుగా. ఓకే, అన్నీ కూడా 99.99 గ్రామ్స్ ప్యూర్ సిల్వర్ కాయిన్స్. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఆల్ మిక్స్ అండ్ మ్యాచ్ ఉన్నట్టు. ఇప్పుడు ఇందులో చెప్తా చూడండి. ఇదిగో ఇది ఇందాక నేను చూపెట్టిందా, ఇక దీంట్లో ఉంది కదా ఫస్ట్ సిల్వర్ కాయిన్ అని చెప్పాను కదా, అటువంటి దాన్ని ఓపెన్ చేస్తే ఇదిగో ఇలా ఉంటుంది. నేను మామూలుగా సిల్వర్ని చేత్తో తొందరగా పట్టుకోను అనమాట, ఎందుకంటే ఆక్సిడేషన్ అంటే చేతుల్లో ఉన్న మాయిశ్చర్కి కాయిన్ అనేది బ్లాక్ కలర్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్నది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కదా, కొంచెం క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి, తల మెరుస్తా. లేకపోతే నాకు నచ్చదు, అంతే రీజన్. ఇప్పుడు వీడియో కోసం టచ్ చేస్తున్నాను, కానీ మామూలుగా అయితే గ్లౌస్ ఉంటాయి. గ్లౌస్ వేసుకుందామని చూశాను కానీ ఇంట్లో దొరకలేదు, అక్కడ పడేసి ఉంటా. ఓకే, అదనమాట. ఇదిగో ఈ ఆస్ట్రేలియన్ 2 ounce 1 ounce పక్కన పెడితే అంటే 31 గ్రామ్స్ 62 గ్రామ్స్ ఎంత తేడా ఉంది చూడు. ఇదిగో లావుగా ఉంటుంది అనమాట, లావుగా బలంగా దృఢంగా ఉంటాయి ఇవి. ఓకే, స్పేస్
మ్మ్. ఆ, ఇది ఇది కూడా ఆస్ట్రేలియన్ కాయిన్స్. ఇది కూడా 25 గ్రామ్స్ 31 గ్రామ్స్ ఒక్కోటి, కానీ 25 కాయిన్స్ అనమాట. ఓకే, నేను సిల్వర్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నాను అనేది చెప్తా ఒక్కసారి. ఇవన్నీ బయటకు తీసాం కదా. ఓకే, ఇవి బ్రిటిష్ కాయిన్స్, యూకే, లండన్లో ప్రింట్ చేస్తారు వీటిని. ఇది కెనడా దేశం కూడా బాగా ప్రింట్ చేస్తారు కాయిన్స్. ప్రింట్ చేయటం అంటే తయారు చేయటం, మైనింగ్ చేయటం అనమాట. ఇది బ్రిటిష్ కాయిన్, లండన్ వాళ్ళదనమాట. మన ఇండియాలో కూడా అఫీషియల్గా ఇటువంటి గవర్నమెంట్ కాయిన్స్ని అమ్ముతున్నారో లేదో నాకు తెలియదు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇటువంటి కాయిన్స్ ఇండియాలో కొందామని చూస్తే గవర్నమెంట్ కాయిన్ కాకుండా డీలర్లు తయారు చేసేవి ఉంటాయి చూసావా, డీలర్లు ముద్రలు వేసేవి అయ్యే ఉన్నాయి. అంటే ఇది గవర్నమెంట్ కాయిన్ కాదు, మామూలుగా డీలర్లు వాళ్ళ దగ్గర తయారు చేసేస్తారనమాట. దీన్ని బులియాన్ కాయిన్ అనరు. ఇది కూడా సిల్వర్ 99.99%, కానీ గవర్నమెంట్ ప్రింట్ చేసింది కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రింట్ చేసిన దానికి మామూలు దానికి ఏమైనా తేడా ఉంటుందా అంటే, సిల్వరు రేటులో ఏమి తేడా ఉండదు, కానీ ఇది ఒరిజినలా ఫేకా అని చెప్పి ప్రూవ్ చేయాల్సిన భయము గవర్నమెంట్ కాయిన్ దానికి ఉండదన్నమాట. చాలా ఈజీగా తొందరగా నమ్మకం వచ్చింది. మనం ఎప్పుడన్నా అమ్మేయాలనుకున్న అటువంటి వాటి గవర్నమెంట్ దానికి పెద్ద తేడా ఏమి ఉండదు. కొనుక్కునేటప్పుడు కూడా ఇప్పుడు ఈ సిల్వర్ కాయిన్స్ గవర్నమెంటు ఈరోజు గవర్నమెంట్ ప్రైసు $47 ఉంది అమెరికాలో ఒక్క కాయిన్. అంటే 31 గ్రాములు $47 ఉంది. అయితే ఎప్పుడైనా సరే డీలర్లు దాని మీద కనీసం 15% మార్జిన్ వేసుకుంటారు. $47 ఉంది కదా సిల్వర్ రేటు, 47కి ఇవ్వమంటే ఇయ్యరు. ఆ పైన ఒక $5-6 వేసుకుంటారు, కొంతమంది 7-8 కూడా వేస్తారు. నేను సిల్వరు ఒక్క కాయిన్ $15 ఉన్న దగ్గర నుంచి కొంటున్నా. $15 ఉన్న దగ్గర నుంచి కొంటున్నా. ఓకే, ఈ పక్కన పెడదాం ఒక్క నిమిషం. ఇంకో 2 ఉన్నట్టున్నాయి, ఒక్క నిమిషం ఆగు. కొంచెం స్పేస్ చేసా. ఇదే దేశము, ఇది కూడా ఇంకో దేశం అనుకుంటా, గుర్తు రావట్లేదు ఏ దేశము. ఓపెన్ చేద్దాం ఆగు. ఇది యూరో అని ఉంది. ఏం కంట్రీ? ఒక్క నిమిషం. ఇది గత కొన్ని సంవత్సరాలుగా నేను తాగిన బీర్లన్నీ రీసైకిల్ చేసి కొన్నదనమాట. యూరో అని ఉంది. ఏం కాయిన్ ఇది? ఏ దేశమో నేను మర్చిపోయాను. ఏంది? ఆస్ట్రియా అనుకుంటా. ఆస్ట్రేలియా కాదు, ఆస్ట్రియా. ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ఉన్నాడు కదా, కంట్రీ ఆస్ట్రియా వాళ్ళదనమాట అనుకుంటా, అదే దేశం అనుకుంటా. ఆ పేరు చూసి నాకు గుర్తుకొచ్చింది. పేరు అంటే అది ఆస్ట్రియా లాంగ్వేజ్లో రాసి ఉంది. ఓకే, ఇంకొకటి ఇదేమో సౌత్ ఆఫ్రికా దేశం. ఇది లయన్, ఆఫ్రికా సింబల్ ఉంది చూసారా దీని మీద. చాడ్, సౌత్ ఆఫ్రికా కాదు, చాడ్. ఓకే, రిపబ్లిక్ ఆఫ్ చాడ్ అనే దేశం అనమాట వాళ్ళ కాయిన్స్. నాది ఇదేమో కాపర్ కాయిన్. రాగి, ఇదేమో టంగ్స్టన్ మెటల్. మొన్న చూపెట్టాను గుర్తుందా షార్ట్లో. ఇది చాలా స్ట్రాంగెస్ట్ మెటల్. బాంబుల్లో వీటిల్లో వాడతారనమాట. విమానాల్లో కూడా వాడతారు, ఫ్రేమ్ గట్టిగా ఉండటానికి. ఇది మన కలెక్షన్. మొత్తం ఎన్ని ఉంటాయో నాకు తెలియదు, ఒక 100 ఉంటాయేమో. అయితే వీటిని సపరేట్గా డబ్బులు తీసి కొనటం కాదు. వీటిని ఏం చేస్తానంటే, ఎప్పుడైనా సరే చాలా రోజుల నుంచి నేను ఖర్చు పెట్టాల్సి వచ్చి ఖర్చు పెట్టలేదనుకో, ఆ రోజు అవి నాకు మిగిలిన లెక్క అనమాట. అటువంటప్పుడు ఆ డబ్బుల్ని పక్కన పెట్టి ఇటువంటి సిల్వర్ కాయిన్స్ కొంటా ఉంటా. ఇంకా ఉదాహరణకు చెప్పాలి అంటే, ఇప్పుడు బయట ఎక్కడికో వెళ్ళాము, అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి నేను తినటం కుదరలేదు, ఒక $20 మిగిలినాయి అనుకో. అంటే అటువంటి వాటిల్ని అలా మిగిలిన వాటిల్ని ఇలా డబ్బులుగా మారుస్తూ ఉంటా. తాగేసిన వాటర్ బాటిల్స్, తాగేసిన బీర్ బాటిళ్ళు మొత్తం సిల్వర్గా మారుస్తా. ఈ హాబీ ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో గత 15 సంవత్సరాల్లో ఎప్పటి నుంచో కూడా. కొన్నిసార్లు ఇప్పుడు
కొన్ని పనులు చేయాల్సి వచ్చినప్పుడు నాకు కొన్ని కొన్ని చెయ్యాలని ఉండదు, కానీ అప్పుడు చేసేయాలనిపిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు మైండ్ని డైవర్ట్ చేయటానికి ఆన్లైన్లోకి వెళ్ళి మంచి మంచి తెలిసిన డీలర్స్ ఉన్నారు నాకు. ఇది నేను షాపుల్లో కొనను, షాపుల్లో చాలా ఎక్కువ రేటు వాయించి వదులుతారు పైసలు. ఆన్లైన్లో నాకు తెలిసిన డీలర్స్ ఉన్నారు 5 ఓల్డ్ యూఎస్లో కాదు, వరల్డ్ వైడ్లో కూడా బెస్ట్ సెల్లర్స్ అనమాట మెటల్స్ అమ్మటానికి వాళ్ళు. వాళ్ళ సైట్లోకి వెళ్ళి ఒక్కొక్కటి కొంటా. పరిస్థితిని బట్టి, డబ్బులు ఉన్నదాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒకటి కొంటా, ఒక్కొక్కసారి 20 కాయిన్లు 30 కాయిన్లు కొనేస్తా. ఇప్పుడు సిల్వర్ చాలా రేట్ అయింది. ఇప్పుడు ఈ కాయిన్స్ అన్నీ నేను కొన్నప్పుడు నాకు గుర్తు కూడా లేదు, ఆ మొదటి నుంచి ఇప్పటి వరకు ఒక $2,000 పెట్టుంటానేమో ఖర్చు వీటికి. ఇప్పుడు ఇవన్నీ కలిపి $8,000 పైనే ఉంటాయి. 8 కాదులే, $6,000, అంటే 3 times ప్రాఫిట్. ఇప్పుడు సిల్వర్ ఎందుకు కొంటాను అంటే, ఎప్పుడైనా సరే మనము ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ అంతా అనేది ఒకటే దగ్గర పెట్టకూడదు ఎప్పుడైనా. ఇప్పుడు పొలాలు, లేకపోతే ల్యాండు, లేకపోతే సిల్వరు, లేకపోతే ఫలానా, ఇప్పుడు ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది రకరకాలుగా ఉండాలి. నేను ఇన్వెస్ట్మెంట్ చెప్పే అంత ఎక్స్పర్ట్ని కాదు, నేనేం చేస్తున్నాననేది చెప్తా, మీరేం చేసుకుంటారనేది నాకు అనవసరం. అయితే సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ డబ్బులతో నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే గోల్డ్ కాయిన్ అనుకో, గోల్డ్ కాయిన్ ఒక్క కాయిన్ కొనుక్కోవాలి అంటే $4,000 ఉంది ఇప్పుడు. $4,000 అంటే 3.5 లక్షలు. సిల్వర్ కాయిన్ $50 పెట్టి కొనుక్కోవచ్చు. $4,000 పెట్టి సిల్వర్ కాయిన్, గోల్డ్ కాయిన్ కొనాలి అంటే $4,000 సేవ్ చేసి 3.5 లక్షలు చేసి అది అవుతున్నాయా లేదా, ఎప్పుడవుతాయి అనే లోపు అవన్నీ అయిపోతాయి. అసలు ఇంట్రెస్ట్ డబ్బులు పెట్టి కొనుక్కోవాలన్న ఇంట్రెస్ట్ రాదు. అది సిల్వర్ అనుకో, ట్యాంజిబుల్ అంటే ఒకదాన్ని ఇట్లా ఏమి తోచినప్పుడు ఇట్లా పట్టుకొని కాసేపు ఆడుకోవడం లాంటిది అనమాట. అంటే మనం టచ్ చేసి ఫీల్ అవ్వచ్చు. ఇది టంగ్స్టన్, ఇది వచ్చిందేంటి, నాకు టంగ్స్టన్ అంటే ఇష్టం సిల్వర్ కన్నా. కానీ ఈ సిల్వర్ కాయిన్స్ని ఇట్లా పట్టుకొని ఫీల్ అవ్వచ్చు అనమాట. అంటే ఒక రకంగా ఆడుకోవటం లాంటిది. సిల్వర్తో ఆడుకోవటం ఏంటి అంటే ఒక ఫన్ను. ఓకే, మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మన చేతిలో ఉంది అని చెప్పి టాంజిబుల్ అసెట్ అంటారు. అంటే ఉన్నదాన్ని ఫీల్ అవుతా ఎంజాయ్ చేయటం. తక్కువ డబ్బులతో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా వెళ్ళొచ్చు అనమాట. ఎప్పుడైతే ఒక్క కాయిన్ కొని చేతిలో ఇలా ఉంటుందో మనకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది, ఇంకా కొనాలి, ఇంకా జమ చేయాలి, ఇంకా చేయాలి అని చెప్పి. సిల్వర్ అనేది నా దృష్టిలో గోల్డ్ కన్నా కానీ రేటు పెరిగిద్ది భవిష్యత్తులో. ఎందుకంటే ఒక విషయం చెప్తా చూడండి, ఎప్పుడైనా సరే ఈ సిల్వరు, ప్రపంచం మొత్తం మీద ఉన్న సిల్వరు 1920 నుంచి ఈరోజు గత 100 సంవత్సరాల్లో పోల్చుకుంటే 90% సిల్వర్ అయిపోవటం ఏంటి, గాలిలో కలిసిపోయింది, ఎందుకు పనికి రాకుండా. అర్థం కాలేదా, చెప్తా చూడండి. ఇండస్ట్రియల్ పర్పస్కి సిల్వర్ని ఎక్కువ వాడతారు. వెండి మనుషులు వాడే ఆభరణాలు, జ్యువెలరీ కన్నా కానీ ఇండస్ట్రియల్ పర్పస్, ఎలక్ట్రానిక్స్లో, బ్యాటరీస్లో, కంప్యూటర్స్లో, ల్యాప్టాప్స్లో, నా తలకాయ చివరికి యోగా ప్యాంట్స్లో కూడా సిల్వర్ ఉంటుంది. అలా ఇండస్ట్రియల్ పర్పస్కి వాడేసిన సిల్వర్ అంతా కూడా భూమిలో కలిసిపోతుంది. ఎక్కడో చిన్న చిన్న అణువులకు మళ్ళీ మారి దాన్ని రీసైకిల్ చేయడం కష్టం. రీసైకిల్ చేస్తే దాన్ని రీసైకిల్ చేయడానికి అయ్యే ఖర్చు ఎక్కువ ఉంటుంది దాని నుంచి తిరిగి వచ్చిన సిల్వర్ కన్నా కానీ. అందుకని అదంతా గాల్లో కలిసిపోయినట్టే. 90% సిల్వర్ భూమిలో ఉన్నది, ఖేల్ ఖతం, దుకాణం బంద్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న సిల్వర్ కూడా ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద 1,00,000 టన్నులు ఉందనుకుందాం, నంబర్లు నాకు తెలియదు, ఎగ్జాంపుల్కి చెప్తున్నా. 1,00,000 టన్నులు ఉంటే అందులో కూడా మళ్ళీ 80% ఈ రోజు నుంచి లెక్క పెట్టుకుంటే ఇండస్ట్రియల్ పర్పస్కే వాడతారు. మనుషులు వాడేది ఆభరణాలకు మళ్ళీ 10 to 20% మధ్యలో ఉంటుంది అంతే. ఆ 10 to 20%, ఒక 20% ఆభరణాలు అన్నీ కలిపి ఉంటే అందులో ఈ సిల్వర్ షేప్, ఇది కాయిన్ కూడా ఒకటనమాట. అంటే చూడు ఎంత సిల్వర్ ఇండస్ట్రియల్ పర్పస్కి వాడేస్తున్నారు. ఎందుకు అంటే సిల్వర్ అనేది బెస్ట్ కండక్టర్. అంటే బస్ కండక్టర్ కాదు, ఎలక్ట్రిసిటీని పాస్ చేయటం, ఎలా కరెంటు పంపించడానికి సిల్వర్ని మించింది లేదు. కానీ వైర్లలో కూడా, ఇప్పుడు మన వైర్లు ఉంటాయి కదా, ఈ వైర్లలో కూడా ఇదిగో లోపల సిల్వర్ వాడితే ఎలక్ట్రిసిటీ ఏమీ వేస్ట్ అవ్వకుండా పాస్ అయ్యిద్ది. కానీ ప్రతిదానికి సిల్వర్ వాడారనుకో దొంగలు ఎక్కువైపోతారు, అవన్నీ దొబ్బేసి అమ్మేస్తూ ఉంటారు. ప్లస్ కాస్ట్ ఎఫెక్టివ్ కాదు.
ఇప్పుడు ఈ ఛార్జర్ లోపల రాగి వైర్ ఉంటుంది, లేకపోతే అల్యూమినియం వైర్ ఉంటుంది లోపల తీగలు. ఎందుకు అంటే అవి కొంచెం చీప్ కాబట్టి. అదే సిల్వర్తో తయారు చేశారనుకో, ఒక్కొక్క కేబుల్ని $100 అమ్మాలి. నా బొంగు ఎవడు కొంటాడు $100 పెడితే? ఇది డాలరు. బెస్ట్ కండక్టరు సిల్వర్, కానీ దాన్ని వాడలేరు. కానీ ఇప్పుడు మన ల్యాప్టాప్స్లో ఎలక్ట్రానిక్స్లో మదర్ బోర్డ్స్ ఉంటాయి కదా, దాని మీద సోల్జరింగ్ చేయడానికి ఆ లోపల బ్యాటరీల్లో అటువంటి పర్సంటేజ్కి మాత్రము వెండిని వాడతారు. ఎప్పుడైనా సరే హిస్టరీలో మొదటి నుంచి కాదు, మొన్న ఈ మధ్య గత 100 సంవత్సరాల్లో ఒక్క గోల్డ్ కాయిన్ ఈక్వల్స్ టు 80 సిల్వర్ కాయిన్స్. అంటే ఇది గోల్డ్ అనుకుందాం, గోల్డ్ కాదు, గోల్డ్ కాయిన్ లేదు నా దగ్గర, పేదోడిని, డబ్బులు లేవు. ఒక్క గోల్డ్ కాయిను ఇటువంటివి 80 సిల్వర్ కాయిన్లతోటి సమానం డబ్బులు ఇన్వెస్ట్ చేయడంలో, ఇన్వెస్టింగ్ స్టాండ్ పాయింట్లో అనమాట. అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలి అని డబ్బులు జమ చేయడం మొదలు పెడితే ఆ డబ్బులు జమ అయ్యి అది కొనుక్కుందాం అనే లోపు ఇంట్రెస్ట్ పోయిద్ది. సిల్వర్ నా దృష్టిలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అందుకనే సిల్వర్ కాయిన్స్ ఎప్పుడు ఛాన్స్ ఉన్నా కానీ వదిలిపెట్టను. మొన్న రీసెంట్గా మొన్న రేటు పెరిగిందని ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నాను, కానీ పెరగకుండా ఉంటే ఇంకా ఎక్కువగానే పెట్టేవాడిని మన కలెక్షన్లో. ఇదిగో ఇదేమో 150 గ్రామ్స్ ఈ సిల్వర్ కాయిన్, కానీ ఇది గవర్నమెంట్ కాయిన్ కాదు. మామూలుగా కొన్ని కంపెనీల వాళ్ళ దగ్గర ప్రింట్ చేసేసారు అనమాట. ప్రింట్ చేయటం అంటే అదే తయారు చేశారు. 150 గ్రామ్స్ 150 గ్రామ్స్ అంటే అంతే 5 కాయిన్లతో సమానం. ఇక్కడ ఉన్న 5 కాయిన్లతో సమానం. మొన్న ఇండియా వచ్చినప్పుడు కూడా చూసా సిల్వర్ కాయిన్స్ కొందామని చెప్పి, ఇందాక చెప్పాను కదా. కానీ వాళ్ళ దగ్గర కూడా అఫీషియల్ గవర్నమెంట్ కాయిన్స్ లేవు, మామూలుగా ఉన్నాయి. అవి 99.99% ప్యూర్ ఉంటాయో లేదో నాకు తెలియదు. వాళ్ళు అంటానికి చాలా అంటారు, కానీ నాకు నమ్మకం లేదు. ఇంకా ఏంది అంటే ఈ సిల్వర్ రేటు, గోల్డ్ రేటు ఎప్పుడైనా సరే ఇవి కొనాలి అనుకుంటే కొంతమందికి ఆశ ఉంటుంది, ఇన్స్టెంట్గా డబ్బులు పెరిగిపోవాలి అని చెప్పి. అది పద్దాకా అవ్వదు. ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో చూడాలి, సిల్వర్నైనా గోల్డ్నైనా సరే. ఇప్పుడు కొనుక్కున్నాం కదా, వచ్చే నెలకు పెరిగిపోతాయి, ఇప్పుడు ఒక 10 కాయిన్లు కొని వచ్చే నెల అమ్మేద్దాం, అట్ట కుదరదు. ఎందుకంటే షార్ట్ టర్మ్లో చాలా డౌను, చాలా అప్పు అవుతూ ఉంటాయి గోల్డ్. ఓకే, మీరు గనక గ్రాఫ్ చూశారంటే, శ్రద్ధగా గ్రాఫ్ చూస్తే గత 100 సంవత్సరాల్లో గోల్డ్ అనేది సిల్వర్ అనేది స్లోగా ఇట్లా పెరగటమే ఉంది, కానీ తగ్గటం అనేది ఎప్పుడూ లేదు. ఓకే, తగ్గటం అనేది ఎప్పుడూ లేదు. ఆ స్టాండ్ పాయింట్లో చూడాలి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసము సిల్వరు, గోల్డ్ జోలికి వెళ్ళకూడదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మొన్న ఈ కాయిన్స్ చూపెట్టానా, ఈ 2 నేను సిల్వర్ కలెక్ట్ చేస్తాను అని చెప్పి, నన్ను ఇంకా ఇన్స్పైర్ చేద్దాము అని చెప్పి మొన్న ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళారు కదా, శాండీ దీప ఇద్దరు, వాళ్ళు నాకు కొనిచ్చారు. ఇవి కాయిన్స్, కానీ స్క్వేర్ కాయిన్స్ ఏందనుకుంటున్నారా? కాయిన్కి షేప్ అంటూ ఏ ఉండవు, ఎట్లా ఉన్నా కానీ కాయిన్ అనొచ్చు. కానీ గవర్నమెంట్ ప్రింటెడ్ కాదనమాట, మామూలు కంపెనీ వాళ్ళు తయారు చేసిన బిస్కెట్లు. 1 ounce. ఇది సేమ్. ఓకే, 2 కూడా సేమ్ వెయిట్, 31.1 గ్రామ్స్. అది ఇప్పుడు నేను సిల్వర్ కలెక్షన్ చూపించడానికి కారణం ఏంటి అంటే, నాకు ఇన్స్టాలో, యూట్యూబ్లో చాలా కామెంట్లు వచ్చినాయి. సిల్వర్ కొనటం కరెక్టా, గోల్డ్ కొనటం కరెక్టమా, అవన్నీ నాకు తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ని కాదు. ఎప్పుడైతే చిన్న డబ్బులతోటి ఇన్వెస్ట్ చేసి, చిన్న డబ్బులు అంటే 5,000, 6,000 అలా ఉన్నప్పుడు వాటిని ఇన్వెస్ట్ చేద్దాము అంటే, నా దృష్టిలో గోల్డ్ కన్నా కానీ సిల్వర్ బెస్ట్ ఆప్షన్. అది మీ ఇంట్రెస్ట్, ఇక మీ ఇంట్రెస్ట్ మీది. కానివ్వండి మరి. సిల్వర్